వాడికి నువ్వు 100 కోట్లు దోచిపెడతావు. ఏ రాజకీయ నాయకుడు తినకుండా ఉంటున్నాడు? ఏ అధికారి తినకుండా ఉంటున్నాడు? ఇది ప్రజల్లో వచ్చిన ప్రశ్న. కాబట్టి ఆ ప్రశ్నని చల్లార్చడానికి ప్రజల్ని కూడా కరప్ట్ చేయడానికే ఉచిత పథకాలు. మేము ఎట్టాకు తింటున్నాం, మా స్థాయిలో 100 కోట్లు తింటున్నప్పుడు నువ్వు వేయించుకోరా అని చెప్తున్నారు. అదే సంక్షేమ పథకాలు, అంత మించి ఇంకేం లేదు. వీళ్ళ జేబులో నుంచి ఏం కాదు. ఇదివరకంటే ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళ జేబులో నుంచి డబ్బులు లేదా వాళ్ళ వ్యాపారం నుంచి డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నారంటే అనుకోవచ్చు. ఇది ఇస్తోంది ప్రభుత్వ సొమ్మె. ఇచ్చి ఇట్లా ఖర్చు పెడుతున్నటువంటిది ఇది ఎందుకు ఇయ్యరు, ఇది నా హక్కు అని ఫీల్ అవడం బిగినైంది జనం. ఇప్పుడు జగన్ ఇచ్చినప్పుడు ఏమన్నారు? ఎవడబ్బా సొమ్మిస్తున్నాడు అన్నారు. ఇవాళ ఏదైనా అంతే కదా, మీ సొమ్మిస్తున్నారా అని అడిగే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఒకటి, రేపు ఎలక్షన్స్ టెస్ట్ అబ్బా. ఈ ఎలక్షన్స్ వరకు మొన్నటి ఎలక్షన్స్ లో నవరత్నాలు హామీ ఇచ్చి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, అమలు చేశాడు. అన్ని 1 year లోపే అమలు చేశాడు. వీళ్ళు వచ్చాక అప్పుడొకటి ఇచ్చి అన్ని మనం గనక దేవుడి దగ్గర పూజ చేసేటప్పుడు వినాయక చవితికి ఇదే బట్టలు అనుకో, ఇదే తాంబూలం అనుకో అని చెప్పి అక్షంతలు వేస్తూ ఉంటాం. అట్లాగా ఇదే సూపర్ 6 అమలు అనుకో, ఇదే నువ్వు 1500 అనుకో, ఇదే నిరుద్యోగ భృతి అనుకో, ఇదే 50 ఏళ్ల పెన్షన్ అనుకో, సూపర్ 6 సూపర్ హిట్ అయిందని మాట్లాడు నువ్వు, లేదంటే నువ్వు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నావు అంటున్నావు అని మాట్లాడుతున్నారు. ఇది నిజమా కాదా? ఇది కోరుకున్నారా జనం? అది కోరుకున్నారా? ఇది రేపటి ఎన్నికల్లో తేలిపోతుంది. రేపటి ఎన్నికల్లో వీళ్ళే మళ్ళీ గెలిచారనుకోండి, నీకు సంక్షేమ పథకాలు వద్దని కోరుకుంటున్నట్టు. అంతే లేదు, రేపు ఎన్నికల్లో వీళ్ళు ఓడారనుకోండి, సంక్షేమ పథకాలు వీళ్ళకంటే ఎక్కువ ఇస్తారని నమ్మి తెలుగుదేశానికి ఓట్లు వేసారు, కూటమికి ఇవ్వలేదు కాబట్టి ఓడిపోయారు అన్నట్టు. ఒకవేళ రేపు వైసీపీ వచ్చిన వాళ్ళకి ఇదే ప్లస్ పాయింట్ అవుతుందా? వద్దనుకున్నారు మీరు అని వాళ్ళు కూడా ఈ స్థాయిలో ఇవ్వాల్సిన అవసరం ఉండదేమో కదా. ఇద్దరు కూడా ప్రచారాలు తగ్గించాలేమో. రైట్, చూద్దాం. నిజంగా ప్రజలు ఉచితాలు కోరుకుంటున్నారా లేదంటే ఉచితాలు వద్దంటున్నారా? మొన్నటి వరకు మెరుగైన సంక్షేమం ఇస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ఇప్పుడు తన రూట్ ఏమన్నా మార్చుకుంటుందా? అది పవన్ కళ్యాణ్ గారి నోట ఏమన్నా వినిపించిందా?